ఆషాఢమాసం వారాహీదేవి పూజా విధానం. అష్టైశ్వర్యాలు కలగాలంటే అమ్మవారికి ఇలా పూజ చేయండి. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఎంతో విశిష్టమైన ఆషాఢమాసం ఇప్పటికే ప్రారంభమైంది. ఆగస్టు 12వ తేదీ వరకు ఈ పవిత్రమైన మాసం కొనసాగుతుంది. ఈ ఆషాఢమాసంలోనే అత్యంత శక్తివంతమైన గుప్త నవరాత్రులు, అలాగే గురు మౌఢ్యమి కూడా ఏర్పడ్డాయి. భక్తులను కంటికి రెప్పలా కాపాడే శ్రీ వారాహి అమ్మవారిని ఈ ఆషాఢమాసంలో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి అడ్డంకులైనా, కష్టాలైనా ఇట్టే తొలగిపోతాయి. ఈ వీడియోలో ఆషాఢమాసంలో వచ్చే గురు మౌఢ్యమి నియమాలు, చేయకూడని పనులు, అలాగే గుప్త నవరాత్రుల్లో వారాహీదేవి మహిమలు, అమ్మవారిని ఎలా పూజించాలి, ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి ఏకాగ్రతతో వినండి. ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగే ఈ నెల రోజుల పాటు గురు మౌఢ్యమి కూడా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పూజలు, వ్రతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కానీ లౌకికమైన శుభకార్యాలకు మాత్రం ఇది ఏమాత్రం అనుకూలమైన సమయం కాదు. గురుబలం తక్కువగా ఉండే ఈ సమయంలో శుభకార్యాలు చేస్తే ఇంట్లో లేనిపోని సమస్యలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల వివాహాలు జరిపించటం, శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు, అద్దె ఇల్లు మారడం, విగ్రహ ప్రతిష్టాపనలు, పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించటం, కొత్త వాహనాలు కొనడం లేదా వ్యాపారాలు ప్రారంభించటం లాంటివి అస్సలు చేయకూడదు. అయితే గర్భిణీ స్త్రీలకు సీమంతం చేయటం, చిన్నపిల్లలకు అన్నప్రాసన, అలాగే భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవటం లాంటివి మాత్రం ఎలాంటి సందేహం లేకుండా చేసుకోవచ్చు. ఇక ఈ ఆషాఢమాసంలో జూలై 23వ తేదీ వరకు వారాహి గుప్త నవరాత్రులు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. గుప్త అంటే రహస్యం అని అర్థం. ఈ రోజుల్లో అమ్మవారిని ఎంతో నిష్ఠతో రహస్యంగా పూజిస్తే మనం కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అసలు ఈ పూజ చేసే ముందు వారాహి అమ్మవారి ఎవరు, ఆమె మహిమ ఏమిటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముల్లోకాలను పరిపాలించే శ్రీ లలితా త్రిపురసుందరీ దేవికి ప్రధాన సైన్యాధ్యక్షురాలిగా వారాహి అమ్మవారు వ్యవహరిస్తారు. భండాసురుడు అనే ఖైరమైన రాక్షసుడిని సంహరించటానికి లలితాదేవి యుద్ధానికి ఉపక్రమించినప్పుడు ఆ మహాసైన్యాన్ని ముందుండి నడిపించిన అపారమైన మహాశక్తి ఈ వారాహీదేవి. అందుకే అమ్మవారిని దండనాథ లేదా దండిని అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు అవతారమైన వరాహస్వామి శక్తి నుండి ఉద్భవించిన ఈ తల్లి వరాహ అంటే పంది ముఖంతో దర్శనమిస్తుంది. 8 చేతులతో హలం, రోకలి ధరించి దుష్ట శిక్షణ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శత్రుబాధలు, నరదృష్టి, అప్పుల బాధలు, కోర్టు కేసులు లాంటి ఎంతటి కఠినమైన సమస్యలైనా సరే వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసారా ప్రార్థిస్తే చాలు, ఆపదలో ఉన్న తన భక్తులను ఆ తల్లి కంటికి రెప్పలా రక్షిస్తుంది. భూమండలానికి, భూగర్భంలో ఉన్న సకల సంపదలకు ఆమె అధిదేవత కాబట్టి అమ్మవారిని పూజిస్తే సొంతింటి కల నెరవేరుతుంది. చీకటి పడిన తర్వాత అమ్మవారి శక్తి మరింత ఉగ్రంగా, ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టే వారాహి పూజను సాయంత్రం వేళల్లోనే చేస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య సమయంలో ఈ పూజ చేసుకోవటం ఎంతో శ్రేయస్కరం. ఇప్పటివరకు ఎలాంటి ఆనవాయితీ లేనివారు కూడా ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజించవచ్చు. పూజా మందిరంలో ఒక చిన్న కలశాన్ని ఏర్పాటు చేసుకుని వారాహీదేవి పటం ముందు పూజ ప్రారంభించాలి. ఒకవేళ కలశం పెట్టుకునే వీలు లేనివారు సాధారణంగా నెయ్యి దీపం వెలిగించి కూడా పూజ చేసుకోవచ్చు. ఈ నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి పీఠం కదిలించి ఉద్వాసన పలకాలి. అయితే జూలై 24వ తేదీ శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజున పీఠం కదిలించకూడదు.
మరుసటి రోజు అంటే జూలై 25వ తేదీ శనివారం రాత్రిపూట అమ్మవారికి ఉద్వాసన పలకాలి. పూజకు ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుని మొదటగా విఘ్నేశ్వరుడిని ప్రార్థించి ఆ తర్వాత వారాహీదేవి పూజ మొదలుపెట్టాలి. మీ పేరు గోత్రం చెప్పుకుని సంకల్పం చేసుకోవాలి. అమ్మవారికి ఎర్రటి మందార పూలు అంటే చాలా ఇష్టం. వాటితో పూజిస్తే శత్రువులపైన విజయం లభిస్తుంది. ఎర్రటి తామరపూలతో పూజిస్తే ఐశ్వర్యం వృద్ధి చెంది అప్పుల బాధలు తీరిపోతాయి. కనకాంబరాలతో పూజిస్తే కుటుంబంలో ప్రశాంతత. మల్లెపూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం. శంఖుపూలతో పూజిస్తే జాతక దోషాలు. అలాగే ఎర్ర గన్నేరు పూలతో ఆరాధిస్తే ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. ఈ నవరాత్రుల్లో వారాహీదేవికి కందగడ్డ దీపం వెలిగించటం అత్యంత విశేషం. ఒక కందగడ్డను తీసుకుని శుభ్రంగా కడిగి పైభాగంలో చిన్న గుంటలా చెక్కి అందులో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఆ దీపానికి పసుపు కుంకుమలు పెట్టి ఓం వారాహీ దేవతాయై నమో నమః అనే మంత్రాన్ని భక్తితో జపించాలి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ గడ్డను గోమాతకు తినిపించాలి. అమ్మవారు భూగర్భానికి అధిపతి కాబట్టి భూమిలో పండే చిలకడ దుంపలు, బీట్రూట్ లాంటివి ఉడకబెట్టి నైవేద్యంగా పెడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు స్వచ్ఛమైన పెరుగుతో దద్దోజనం నివేదించాలి. అలాగే ఆవుపాలు, బెల్లంతో చేసిన పరమాన్నం, చింతపండు పులిహోర, పొట్టు మినపప్పుతో చేసిన గారెలు అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల దోషాలు తొలగిపోయి శత్రుజయం కలుగుతుంది. అమ్మవారికి దద్దోజనం సమర్పించేటప్పుడు అల్లం, మిరియాలు లాంటి ఘాటైనవి వాడకుండా కేవలం స్వచ్ఛమైన పెరుగు, తాలింపుతో కమ్మగా చేసి నివేదించటం చాలా మంచిది. ఈ విధమైన స్వచ్ఛమైన నైవేద్యాలు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి. అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. నువ్వుల నూనెతో వెలిగిస్తే శనిదోషాలు, ఆముదంతో వెలిగిస్తే దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తే అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి. 5 వత్తులతో దీపారాధన చేస్తే పంచభూతాల అనుగ్రహం కలుగుతుంది. వివాహం కానివారు మంగళవారం లేదా శుక్రవారం రాహుకాలంలో అమ్మవారి సన్నిధిలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే శీఘ్రంగా కళ్యాణం జరుగుతుంది. ఈ నవరాత్రి రోజుల్లో ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి పూర్తిగా మానేయాలి. గోళ్ళు, జుట్టు కత్తిరించుకోకూడదు. ఈ నవరాత్రుల్లో ఏదో ఒకరోజు ఒక ముత్తైదువను ఇంటికి ఆహ్వానించి పసుపు కుంకుమలు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే మీ స్తోమతను బట్టి పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేస్తే మీ కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది. ఈ నియమాలను పాటిస్తూ ఆ దండనాథ కరుణను పొందాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.